ప్రభాస్ సినిమా అంటేనే అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే 24వ సినిమా రిలీజ్ కాబోతుండటంతో అభిమానుల్లో మాత్రం సందడి నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజా సాహెబ్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుండటంతో కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ బాస్టర్ మూవీ కాబోతుంది, కలెక్షన్లు కానీ ఒక టాప్ రేంజ్కి తీసుకొస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మీ హీరో సినిమా రిలీజ్ కాబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సార్ చాలా ఆనందంగా ఉన్నాం. 9-15కి అయితే ప్రీమియం స్టార్ట్ అవుతుంది సార్. కర్నూలు జిల్లా మొత్తంలో చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే బాహుబలి రికార్డులు క్రాస్ చేయాలని కోరుచున్నాము. ప్రభాస్ గారి మూవీ ఇప్పుడు రాజాసాబ్ హర్రర్ రొమాంటిక్ ఒక స్టైలిష్ ఉన్నాడు సార్, చాలా బాగుంటుంది. హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. కర్నూలు ఉమ్మడి జిల్లాలో టీజీ విశ్వప్రసాద్ సార్ విజయాన్ని రాజాసాబ్తో పెద్ద విజయాన్ని దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం సార్. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కోరుచున్నాం సార్. భారీ హిట్ కొట్టాలని కోరుచున్నాం సార్. మరి కాసేపట్లో మీ హీరో రిలీజ్ కాబోతుంది సినిమా. అందులో వచ్చేసి కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆదోనికి సంబంధించిన వ్యక్తి ఈ సినిమాని తీయడం జరిగింది, శివప్రసాద్, టీజీ శివప్రసాద్. మరి మన కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి సినిమా తీయడము, ప్రభాస్ నటిస్తున్నటువంటి సినిమా ఎలా ఉండబోతుంది? బాహుబలిని క్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా క్రాక్ చేస్తారు సార్. మా కర్నూలు టీజీ వీరప్రసాద్ సార్ మూవీ తీస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. చాలా ఫ్యాన్స్ కూడా చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. జిల్లాకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ 24వ సినిమా మరి కాసేపట్లో రిలీజ్ కాబోతుండడంతో ఫ్యాన్స్ అసోసియేషన్లు మొత్తం తీవ్ర హంగామాని చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేసేకి సిద్ధమవుతుంది. మరి కాసేపట్లో ఏదైతే కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఫ్యాన్స్ ఆధ్వర్యంలో డీజేలు అదేవిధంగా టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తామని ఫ్యాన్స్ చెబుతూ ఉన్నారు. ఏదైతే కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం థియేటర్లంతా కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంటేనే బాహుబలిని మించే విధంగా ఈసారి ఖచ్చితంగా సినిమా రాజాసాహెబ్ ఉండబోతుంది అనేది ఫ్యాన్స్ లో ఒక నమ్మకం ఉంది. అదేవిధంగా కర్నూలు జిల్లాకు చెందినటువంటి టీజీ శివప్రసాద్ విశ్వప్రసాద్ సినిమా తీయడంతోనే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఫ్యాన్స్ మరి కాసేపట్లో రిలీజ్ కాబోతున్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బ్లాక్ బాస్టర్ మూవీ కాబోతుంది. కామెడీ, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, అదేవిధంగా సీన్స్, పాటలు అనేక రకాలుగా ప్రభాస్ అంటేనే అన్ని రకాల కలగలుపుకున్నటువంటి హీరో. ఖచ్చితంగా ఈసారి బ్లాక్ బాస్టర్ మూవీ కాబోతుందని ఫ్యాన్స్ చెబుతున్న పరిస్థితి కర్నూలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తూ ఉంది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మే డ్యూడ్ అంటున్నారు విశాఖలోని ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే ఆశాభావంతో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకోవచ్చు, మరికొద్ది నిమిషాల్లోనే ప్రీమియర్ షోలు పడుతూ ఉన్న నేపథ్యంలో అభిమానులంతా కూడా థియేటర్ వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున అయితే ఇక్కడ సందడి చేస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు నిలదీ తీసుకుందాం. ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ సినిమా 3 సంవత్సరాల నుండి వెయిటింగ్. ప్రభాస్ ఇప్పుడు అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పటికొచ్చి ఎవరు కూడా ఈ జానర్ ట్రై చేయలే. అంటే అంత పెద్ద యాక్టర్ అయ్యండి, అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యండి, ఇప్పటికి వచ్చి ఈ జానర్ ఎవరు టచ్ చేయలే. ఫస్ట్ టచ్ చేసింది రజనీకాంత్, నెక్స్ట్ ప్రభాసే. ప్రభాస్ అన్ని జానర్స్ టచ్ చేస్తూ వచ్చాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది నమ్మకం ఉంది. ప్రభాస్కి మంచి స్టఫ్ కూడా ఉంది, మంచి సాంగ్స్ కానీ కామెడీ కానీ అన్నీ ఉన్నాయి. సో జై రెబల్ స్టార్. ఓకే, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? దోలా మరి సిరీస్ చూడక్కర్లా. ఓకే, అది ఇక్కడ రాజు ప్రభాస్ రాజు అంతే, ఇంకేం ఉండదు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ జోష్ నెలకొని ఉన్న పరిస్థితి. థియేటర్ వద్ద చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున అభిమానులంతా చేరుకున్నారు. వాళ్ళంతా కూడా అభిమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సినిమాలో చూసుకున్నట్లయితే కనుక ప్రభాస్ లుక్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఒక వింటేజ్ ప్రభాస్ ని సైతం కూడా చూపిస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత కూడా వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నామని అయితే అభిమానులు అయితే చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు అయితేనేమి కానీ, ట్రైలర్ అయితేనేమి కానీ పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. అంతేకాకుండా ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో అంటేనే చూసుకోవచ్చు ఒక ఫ్యామిలీ ఓరియంట్ తో పాటు హర్రర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిలన్నింటిని కూడా మేళవించి ఈ సినిమాని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మనతో మరికొంతమంది ప్రభాస్ అభిమానులు ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? సినిమా బుర్రపాడు, మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ అన్న సినిమా అంతా అలా ఉంటది, మామూలుగా ఉండదు.
ఓకే తెలుసు కదా ప్రభాస్ ఫ్యాన్స్ అంటారు పండగ పండగ రాజాసాబ్ పండగ 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 ప్రభాస్ అన్న పండగ అదే విధంగా ఉండదు సూపర్ 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 బ్లాక్ బస్టర్ కొడుతుంది సినిమా మామూలుగా కూడా దోల తీర్చేద్ది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు అభిమానులంతా కూడా చెప్తూ ఉన్నారు ఈ పండగ ఖచ్చితంగా రాజాసాబ్ పండగే అంటూ కూడా అభిమానులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చూసుకోవచ్చు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సైతం కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడ ఉన్న గ్రాఫిక్స్ కానీ హర్రర్ సీన్స్ కానీ పాటలు కానీ ఇటీవల విడుదలైన నాచో నాచో సాంగ్స్ పాట కానీ ఇవన్నీ కూడా అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాల మీద భారీగా సైతం కూడా అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత అంటే కల్కి సినిమా తర్వాత వస్తూ ఉన్న నేపథ్యంలో అదే కాకుండా ఒక వింటేజ్ లుక్ తో ప్రభాస్ వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీంతో మరికొద్ది గంటల్లోనే ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోలు ఏర్పాటు చేస్తూ ఉన్న నేపథ్యంలో టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సంగం సరత్తు వద్ద ఒక భారీ కటౌట్ ని సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కటౌట్ ని చూసే నమ్మేయాలి ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో అంటూ కూడా ప్రభాస్ డైలాగ్ ని చెప్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఏదేమైనప్పటికీ ఈ సంక్రాంతికి వస్తూ ఉన్న ఈ సంక్రాంతి పండగకు మొట్టమొదటి సినిమాగా ఈ రాజాసాబ్ వస్తూ ఉన్న నేపథ్యంలో సంక్రాంతి పండగ మాకు ముందే వచ్చిందని అయితే అభిమానులు చెప్తూ ఉన్నారు.